హలో గాయ్స్, ఈరోజైతే మేము సర్ప్రైజ్ ప్లాన్ చేసాము అమ్మ వాళ్ళ కోసము. దానికోసం అయితే వెళ్తున్నాము. మా అమ్మకి ఏంటో అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అని. అమ్మ బాయ్ అమ్మ. మామయ్య చిన్నోడు హ్యాపీ మదర్స్ డే చెప్పు. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హే వర్ణిక. ఇక్కడ మేము ముగ్గురం కలిసి ఒక ప్లాన్ చేస్తున్నాము. చిన్న ప్లాన్ చేస్తున్నాం అనమాట. ఈవినింగ్ చిన్న సెలబ్రేషన్ లాగా చేసి అలాగే గిఫ్ట్స్ కూడా అనుకుంటున్నాము. ఇప్పటికి మా ఊరికి వచ్చినాయి. అసలు మామ మీద సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఈ వీడియో మదర్స్ డే రోజుది. సారీ అండి, కొంచెం డిలే అయింది వీడియో. ఆ రోజు మార్నింగ్ వచ్చేసి మా తమ్ముడు ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేద్దాం అమ్మ వాళ్ళందరూ కలిసి, ఎలాగో టైంకి ఇక్కడ ఉన్నాం కదా అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్లీ ముందే తెలిసినంటే మేము ఆల్రెడీ నుంచి వెళ్ళేటప్పుడే మంచిగా ఏదైనా ప్లాన్ చేసుకునే వాళ్ళము. మంచి గిఫ్ట్స్ లేకపోతే ఏం నచ్చుతాయి వాళ్ళకి, ఏమి ఇస్తే బాగుంటుంది అని. ఆ రోజు అంతా ఆల్ ఆఫ్ సడన్గా అయిపోయింది అనమాట. తను వచ్చి ఇంకా ఆల్మోస్ట్ మార్నింగ్ 10:30 to 11 ఆ టైంలో చెప్పాడు. ఇంకా మేము ఆలోచించుకొని సరే మళ్ళీ మాకు నంద్యాల వెళ్ళడానికి 45 minutes అలా పడుతుంది వెళ్ళడానికి కూడా. సరే ఫైనల్లీ ఏదో ఒకటైతే చేద్దాము. గిఫ్ట్ అయితే ప్లాన్ చేసి ఈవినింగ్ కేక్ కటింగ్ చేసి చిన్న సెలబ్రేషన్ లాగా సెలబ్రేట్ చేద్దామని అనుకున్నాము. సో ఇంకా లంచ్ అయితే చేసేసుకుని అందరం కలిసి మొత్తం కజిన్స్ అందరం కలిసేసి ఇంకా ప్లాన్ చేసుకుని నంద్యాల అయితే వెళ్ళామన్నమాట. దానికి ఇంకా మా హస్బెండ్ కూడా మా హస్బెండ్ అన్నయ్య మొత్తం కజిన్స్ అంతా ఫుల్ కోఆపరేటివ్ కాబట్టి వెళ్ళాము. ఇంకా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ మా చెల్లెళ్ళు, నేను, అన్నయ్య ఇంకా మా తమ్ముడు అందరం స్టార్ట్ అయిపోయాము. నేను చాలా టైమ్స్ అబ్జర్వ్ చేశాను. ఎప్పుడైనా సరే మనం బీభత్సంగా ప్లాన్ చేసి ఇలా చేయాలి అలా చేయాలని అనుకుంటాం కదా, అది మాత్రం అట్టర్ ఫ్లాప్ అయిపోతుందండి, లేదా ఏదో ఒకటి ఆటంకం వచ్చేస్తుంది. కానీ ఈ సెలబ్రేషన్ కానీ ఏదైతే మనం అప్పటికప్పుడు ప్లాన్ చేస్తాం కదా, అవి భలే వర్కౌట్ అవుతాయి. ఎందుకో తమ్ముడు హాయ్ చెప్పు. ఏం గిఫ్ట్ ప్లాన్ చేసావు చెప్పు. ప్రెషర్ కుక్కర్. ఇద్దాం అనుకుంటున్నాం. పొరగాకు బుట్ట, చెత్తగుండి ఒకటి, స్వచ్ఛ హోమ్, స్వచ్ఛ భారత్ అమ్మ కోసం మోడీ బాటలు చేస్తున్నాం ఈరోజు. మీరు టెస్ట్ ప్యాన్ మర్చిపోయారు అక్క. నువ్వు శారీ అనా పేరేనా అంటే మెయిన్ రీజన్ ఏంటంటే కుక్కర్ తీసుకోవడానికి మొత్తం ఇంట్లో కుక్కర్ మొత్తం మార్చేద్దామని చెప్పి అల్యూమినియం ఇప్పుడు వాడుకొని చాలా మంది ఇప్పుడు ప్రిఫర్ చేస్తున్నారు. దానికోసం స్టీల్ వాడదామని చెప్పేసి నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అన్ప్లాన్ సెలబ్రేషన్స్ ఆర్ ఆల్వేస్ హిట్. సబ్స్క్రైబ్ టు హే వర్ణిక. సబ్స్క్రైబ్ చేయండి అందరూ. యాక్చువల్లీ నేను మా అన్నయ్య మంచివి ఏదైనా సరే శారీస్ తీసుకొని వద్దాము అని అనుకున్నాము అమ్మకి మా అత్తయ్యకి అందుకు. బట్ మదర్స్ డే మనకి సండే రోజు వచ్చింది. అంటే మరుసటి రోజే ఓట్లు అండి మనకి ఎలక్షన్. సో అసలు మామూలుగా సండే అంటేనే షాప్స్ అన్నీ క్లోజ్ అయి ఉంటాయి, అది కూడా ఆఫ్టర్నూన్ టైంలో. దానితో ఎలక్షన్స్ అంటే మ్యాక్సిమం షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయన్నమాట. బట్ శారీ అయితే అసలు కుదరదు ఇంకా తీసుకోవడం అదంతా. బట్ ప్రతి సెలబ్రేషన్కి ఏ అకేషన్ ఉన్నా లేకపోయినా పెద్దానికి మనం అంటే శారీసే కదా తీస్తాం ఇంకా అమ్మ వాళ్ళ కోసం అంటే. సో ఈసారి ఏదైనా డిఫరెంట్గా ఇంకా వీళ్ళందరూ కుక్వేర్ అనుకుంటున్నారు, చెల్లి అండ్ తమ్ముడు వీళ్ళు. ఇంకా మేము కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఏదైనా ఇదే ఇద్దాంలే ఏం కాదు, వాళ్ళు నిజంగానే ఇంట్లో అల్యూమినియం ఉంటే అవే చేస్తుంటారు కానీ మార్చరు కదా, అవేంటో వాడకూడదు, వాటి వల్ల చాలా డిసడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పారు. నేను కూడా ఇంకా చూశాను అనమాట. నిజంగా డిసడ్వాంటేజెస్ ఉన్నాయి, వాడద్దు కదా, ఎలాగో స్టీల్ ఏదైనా సరే ఇద్దాము వాళ్ళకి యూజ్ అయ్యే ఇద్దాము అని అనుకున్నాను. బట్ కుదిరితే శారీస్ కూడా తీసుకుందాము, రెండు కలిపి ఇద్దామని అనుకున్నాను వెళ్ళేటప్పుడు. ఇంకా అందరము వెళ్ళలేదండి, కజిన్స్ అందరము. ఓన్లీ ఒక 5 members మేము మాత్రమే వెళ్తున్నాం అనమాట ఇంకా కొనడానికి. జస్ట్ ఫాస్ట్గా వెళ్ళేసి వద్దాము అని. అమ్మకి ఐడియా లేదు, జస్ట్ ఇంకా అన్నయ్య నేను జస్ట్ కొంచెం పని ఉంది వెళ్తున్నాం నంద్యాలకి అంటే సరే అని చెప్పింది. పాప ఇంట్లోనే ఉంది అండ్ మా చెల్లి వాళ్ళ బాబు మా మనవి కూడా ఇంట్లోనే ఉన్నాడు. సో ఇంకా మేము ఫస్ట్ అయితే వీమార్ట్ అలా వెళ్ళి చూద్దాము ఎలా ఉన్నాయి ఏంటి అని అనుకున్నాము. మా చెల్లి ఇంకా ఇంకొక అమ్మాయి జ్యోతి తను వచ్చేసి
మంచిది గ్రైండర్ అలా ఏమైనా చూడమని చెప్పిందనమాట. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఓన్లీ ఒక్క బ్రాండే ఉందన్నమాట. అది కూడా ఓన్లీ ఒక్కటే ఉంది. సో ఇంకా ఎందుకులే, కొంచెం చూసి నిదానంగానే ఇవ్వచ్చు, ఆ రోజే ఇవ్వాలని ఏముంది దాంట్లో అని చెప్పేసి అన్నాను నేనే. ఇంకా రాగానే ఇక్కడ కొంచెం సమోసా ఇలాంటివి బాగా వేడివేడిగా చేస్తుంటే ఇది కొంచెం తినేసి మేము ఇంకా వీమార్ట్కి అయితే వెళ్ళాము. ఆబ్వియస్లీ ఇంకా అవసరం ఉన్న వాటికంటే అవసరం లేనివే ఎక్కువ అన్నీ చూస్తూ ఉంటాం కదా మనం. అలాగే అన్నీ చూసి పిల్లలతో వచ్చింటే మాత్రం అయిపోయేదండి. ఇక్కడ కార్స్ అవన్నీ అస్సలు వదిలిపెట్టరు వీళ్ళు, బొమ్మలు ఇవన్నీ ఎన్ని ఉన్నా కావాలని గోలబెట్టి ఉంటారు. బట్ కొన్ని టూ మచ్ ప్రైస్ అనిపిస్తాయి, కొన్ని ఏమో చాలా బెటర్ అండ్ రీజనబుల్ అని అనిపిస్తాయి ఇక్కడ. కానీ మాకైతే టాలీ చేసిన తర్వాత అనిపించిందండి, ఇవి అంటే ఇలాంటి మాల్స్లో కంటే కూడా ఒక్కోసారి మనం స్టీల్ షాప్కి వెళ్ళేసి అక్కడ కొంటేనే కొంచెం ప్రైజెస్ మనం బార్గెన్ చేయొచ్చు, అడిగి తీసుకోవచ్చు. ఇక్కడ ఫిక్స్డ్ ఉంటాయి కదా, ఇక్కడ కూడా అదే చూసాము. మేము ఏమనుకున్నామంటే సింపుల్గా ఇంకా ఏదైనా స్టీల్వి చెల్లేమో స్టీల్లో ఏదైనా కానీ ఇద్దాం అనుకుంది కదా. ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్స్ అవి జస్ట్ ప్రైజెస్ చూస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ కార్స్ అవన్నీ సూపర్ ఉన్నాయండి. ఇంకా ఇక్కడైతే ఒక తమ్ముడికి మాత్రం నచ్చిందని ఒక గిఫ్ట్ అయితే తీసుకున్నాము. అండ్ ఇక్కడ ఇదే చెప్పాను కదా ఇందాక, అది చూసాను గ్రైండర్, బట్ అది సెట్ అవ్వలేదు. ఇంకా రిమైనింగ్ ఐటమ్స్ కూడా అన్నీ చూస్తూ ఉన్నాము. ఇంకా ఆబ్వియస్గా తెచ్చుకుంటాం కదా వాళ్ళతో, మీరు తీసుకోరు కదా ఎందుకు ఇవన్నీ చూస్తున్నారు అని. బట్ సింప్లీ మనం చూడకుండా ఎలా ఉంటాం కదా, అన్నీ చూస్తాము. అండ్ ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే నిజంగా చాలా బాగుందండి. బట్ నాకు అంత నీడ్ లేదు ప్రజెంట్ అయితే, నేను యూజ్ చేయనుకున్నా. ఆల్రెడీ కొంచెం ఉన్నాయి నా దగ్గర కొన్ని అని తీసుకోలేదు, జస్ట్ చూశాను. ఒక గిఫ్ట్ అయితే ఇంకా ప్యాక్ చేపించేసాము. నెక్స్ట్ ఇంకా నార్మల్గా స్టీల్ షాప్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్దామని అనుకొని ఇంకా వెళ్ళాము బైమల్ స్ట్రీట్లోకి. అక్కడ చూస్తున్నాం అనమాట మొత్తం అసలు ఏమిద్దాము ఏమి అని. నాకైతే ఐడియా లేదు, వాళ్ళైతే ఇది అనుకున్నారు. నాకు వేరే ఆప్షన్ లేకుండా పోయిందనమాట. ఇంకా అన్ని చిన్న చిన్న ఐటమ్స్ ఏమి ఇవ్వాలో అర్థం కాలేదు. ఇదైతే అన్నీ మల్టీపర్పస్గా యూజ్ చేస్తారు అండ్ కంప్లీట్ అన్నీ అల్యూమినియమే ఉన్నాయి. అండ్ నేను మామూలుగా అత్తయ్య వాళ్ళకి ఇంట్లో ఇంకా కావాల్సినవి ఉన్నాయన్నమాట, రైస్ కుక్కర్ అలాంటివి అది పాడైపోయింది. ఇంకా అది ఎలాగో మంచిది కాదు కదా యూజ్ చేయడం అని ఇదే ఇద్దామని అనుకున్నాను. కంప్లీట్ అందరము ఏదో ఆఫర్ కదా వస్తే ఇస్తారు కదా ప్రెషర్ కుక్కర్ సెట్స్, అందరం అవే పట్టుకున్నాం అనమాట. ఇంకా కంప్లీట్ 3 ప్రెషర్ కుక్కర్స్ వచ్చాయి, చాలా బాగున్నాయి వెయిట్ అందుకు. సో చూడగానే నచ్చి ఏదో ఒకటి జస్ట్ గిఫ్ట్ చేద్దాము. శారీస్ అలాంటివి మళ్ళీ ఎలాగో తీసుకుంటూనే ఉంటారు కంప్లీట్గా. ఆ రోజు అయితే షాప్స్ లేవు ఎలాగూ. ఇక్కడ చూపిస్తున్న ఆ బాండీ అండ్ ప్రెషర్ కుక్కర్స్ ఒక 3 సెట్స్ అండ్ హాట్ బాక్స్ ఇలా ఇవన్నీ తీసేసుకున్నాము. సో గిఫ్ట్స్ అయిపోయాయి. ఇంకా తర్వాత కేక్ తీసుకున్నాము. ఇక్కడ బేకర్స్ పాక్ అనమాట, నంద్యాలకి వెళ్ళా జస్ట్ బాగా ఫేమస్ ఇది. అండ్ నేనైతే నా కాలేజ్ టైంలో ఎప్పుడు వెళ్ళలేదు అనుకోండి. ఇక్కడికి వచ్చేసి కేక్ తీసుకున్నాము. వైట్ అది మేము కూల్ కేక్ తీసుకున్నా సరే మేము ఊరు వెళ్ళేసరికి బాగా మెల్ట్ అయిపోయి దాని పొజిషన్ అంతా చేంజ్ అయిపోయింది. దానికి కూడా మేము ఇంటికి వెళ్ళగానే అమ్మ వాళ్ళకి చెప్పి వాళ్ళు కొంచెం రెడీ అయ్యి అంతా అయ్యేసరికి అవ్వదు అనుకొని ఇంకా నార్మల్ కేకే తీసుకున్నాం అనమాట. అండ్ ఫైనల్లీ పానీపూరి అయితే అస్సలు మిస్ అవ్వం కదా, ఇంకా పానీపూరి అయితే తినేసాము. పెద్దకైతే కాకపోతావా గుళ్ళెమ్మ నాకు తల్లి బాబు గుళ్ళెమ్మ తల్లి. మేము రాగానే ఇంటికి వాళ్ళకి జస్ట్ రెడీగా అండి చిన్న కేక్ కట్ చేద్దామని అయితే చెప్పాము. ఇంకా అండ్ మేము కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఆ పక్కన జస్ట్ చిన్నగా బెలూన్స్ కట్టేసి ఒక చిన్న సెలబ్రేషన్ లాగా ఇంకా పిన్ని వాళ్ళని అమ్మ వాళ్ళని పెద్దమ్మని మా అత్తయ్యని అందరినీ పిలుచుకొని వచ్చాము. ఇదన్నమాట మా గ్యాంగ్, మా తమ్ముళ్ళు అన్నయ్యలు పిన్నిలు అందరూ. వీళ్ళకెందుకు రెడీ కావడం, వీళ్ళంతే ఇంకా ఓన్లీ లేడీస్ స్పెషల్. డాన్స్ వేస్తారా ఇప్పుడు పిల్లలు? డాన్స్ కోసము స్పీకర్స్ రెడీ చేసి. హాయ్ బావ గారు.
కిసాన్ లేడు. చిన్ని సెలబ్రేషన్ అయినా సరే ఇలా అందరం కలిసి చేయడం నాకైతే చాలా చాలా హ్యాపీ అయిపోయాం. మేమందరం కూడా చాలా హ్యాపీగా అనిపించింది. పెట్టడా అక్కడ చెప్తారు పక్క దగ్గర ప్లాన్ ఇచ్చినందుకన్నా ఇయ్యరా మీరు? నేనమ్మా వీడియో లేరా అంతసేపు పట్టుకాల్సిన పని లేదు. ఇంకా అందరం కలిసి కేక్ కటింగ్ చేపించాము. ఇక్కడ మా పిన్ని వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరూ చాలా బాగా జరిగింది అందరం కలిసి ఇలా. అండ్ ఫైనల్లీ చిన్న డ్యాన్స్ కూడా చేశారు చెల్లి వాళ్ళు. అండ్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి. మీకు ఎలా అనిపించింది అండ్ గిఫ్ట్స్ ఇంకెలా చేసింటే బాగుండిందో అలాంటివి జస్ట్ కామెంట్ చేయండి మీకు అనిపిస్తే. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నాకైతే అస్సలు డ్యాన్స్ రాదండి, కానీ చాలా ఇష్టం డ్యాన్స్. అంటే అట్లీస్ట్ ఇట్లా చిన్న చిన్న వాటిలో అట్లా వేయడం, కానీ నాకు అస్సలు రాదు, ఒక్క స్టెప్ కూడా రాదు. మా చెల్లి వాళ్ళు అసలు సూపర్గానే వేస్తారు. తన మ్యారేజ్లో అయితే వేరే లెవెల్.